హాయ్ అండి. చలో మనం పెరుగు తోడుపెట్టడం చూసేద్దాం. మిల్క్ ఇలా ఒక బౌల్లో తీసుకొని వేడి చేసుకోవాలి. మెయిన్గా ఇక్కడ యూఎస్ఏలో ఉన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం గ్యాస్ అనేది 4లో పెట్టుకోవాలి. 4 లేదా 2 అంతే. ఎందుకంటే 6 అలా పెడితే పాలు పొంగిపోతాయి. మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఎంత కష్టమో. మళ్ళీ అలా హై ఫ్లేమ్ మీద పెట్టి చేసినా కానీ మనకు పెరుగు మంచిగా తోడుకోదు. కంపల్సరీ 4 ఆర్ 2 సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట. సో అలా పెట్టుకున్న మనం ఇలా మీగడ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. మీగడ వచ్చే ఒక 4లో పెట్టాక మళ్ళీ వెంటనే కొంచెము వేడయ్యాక 2లో పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం పాలు పొంగిపోతాయి. 2లో పెట్టుకున్నాక ఇంకా అలా మీగడ వచ్చాక ఆఫ్ చేసుకున్నాను చూడండి. ఇది ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి. ఇదేంటిదంటే రోజు మెంతి వాటర్ తాగుతాను నైట్ సోక్ చేసుకొని. ఆ మెంతులు ఏం చేస్తానంటే బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. అవే మెంతుల్ని నేను ఇది మట్టిలో వేస్తాను. నాకు మెంతి కూర. సో మన వీడియోస్ అన్నీ ఏముంటాయన్నమాట, అందరూ మెంతులు నైట్ నానబెట్టి వేస్తే మెంతి కూర వస్తుంది, కానీ ఇది ఒక హెల్త్ బెనిఫిట్. మెంతి వాటర్ ఎంత మంచి అందరికీ తెలుసు కదా. సో అలా అనమాట. చూడండి ఇప్పుడు మిల్క్ ఎంత మంచి మీగడ వచ్చేసిందో. కొంచెం చల్లాక మనం ఏం చేయాలంటే మన ఫింగర్ డిప్ చేస్తే కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టు ఉండాలి పాలు. అది అలా ఉంటే ఓకే, పర్ఫెక్ట్ అనమాట. సో మనం ఏ గిన్నెలో అయితే తోడు పెడుతున్నామో ఆ గిన్నెలో మనం సో తీసుకోవాలన్నమాట. నేను ఈ గిన్నెలో తీసుకుంటున్నాను బాక్స్లో. సో ఈ బాక్స్లో ఎంత వరకు తీసుకున్నాక మనం ముందు రోజు తోడుపెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని మనం అందులో వేసి, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా వేసేసి ఒకసారి కలిపి మనము పెట్టేస్తాము. పెరుగు మంచిగా అవ్వదండి, మనకు యోగర్ట్ లాగా అవుతుంది. సో మంచిగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes మంచిగా కలపాలి. మంచిగా కలిపితేనే ఆ పెరుగు అనేది మంచిగా గడ్డలాగా అవుతుందన్నమాట. 2 to 3 minutes కంపల్సరీగా స్లోగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. అలా కలుపుకున్నాక ఇక్కడ దీనికి ప్లాస్టిక్ మూత వచ్చిందనమాట. సో నేను ఈ ప్లాస్టిక్ వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నా కానీ ప్లాస్టిక్ పెట్టకండి ప్లీజ్, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. సో నేను ఈ బాక్స్ని ఇంకా మనకు ఓవెన్ ఓటీజీ ఉంటుంది కదా అందులో పెట్టేస్తున్నాను. పెట్టి స్టీల్ ప్లేట్ పెట్టేసాను అనమాట. ఏదో ఒకటి కవర్ చేయాలంటే ప్లాస్టిక్ అయితే అస్సలు యూజ్ చేయకండి, అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.